100 ఎకరాలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇందాక చెప్పారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి నేషనల్ హైవేపై పవిత్రమైన గోవులను మాంస విక్రయానికి సరఫరా చేస్తున్న వ్యక్తులను బీజేపీ నాయకులు గో సంరక్షణ సమితి వాహనాలతో పోలీస్ స్టేషన్కు తరలించారు. చిలకలూరిపేట, తిమ్మాపురం, వేలూరు గ్రామాలలో గోవుల హింసపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నేతలు అర్బన్, రూరల్ పోలీస్ సిబ్బంది కఠిన చర్యలు తీసుకోవాలని, త్వరలో రాష్ట్ర ఉలిక్కిపడే విధంగా భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. ఎడ్లపాడు సరౌండింగ్ ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో 4 లారీలు పట్టుకోవడం జరిగింది. వాటిలో దీని మీద దృష్టి పెట్టి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ విషయాన్ని మనం మళ్ళా ప్రజలకు తెలియజేయడం కోసం ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేశాము. తప్పనిసరిగా దీని మీద ఉద్యమం అయితే చేస్తాము. ఇక్కడే కాదు, ఇటువంటి అక్రమ రవాణా గోవులకు సంబంధించి కానివ్వండి. అందుకనే మేము ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని మీద ఉద్యమం చేయబోతా ఉన్నాం. ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తాం. ప్రజల్లో అవేర్నెస్ వచ్చేంత వరకు కూడా మేము ఈ పోరాటం కొనసాగిస్తాం. హిందువులు మనోభావాలను దెబ్బతీసే విధంగా గోవుల హత్యలు, గోవుల రవాణా, గోవుల్ని హింసించడం జరుగుతూ ఉన్నాయి. ఇలా అనేక సందర్భాల్లో గోవుల్ని పట్టుకున్న తర్వాత వాళ్ళని శిక్షించమని కోరడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితి లేకుండా ప్రభుత్వం గోవులను ప్రభుత్వాలు వహించాలని కోరుకుంటూ ఈ గోవులు ప్రభుత్వాలను